హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం మాకు కొండ ఎక్కి మీకు చూపించబోతున్నాను. దీని హిస్టరీ ఏంటంటే, మహాభారతంలో గరుడ దేవుడు శ్రీకృష్ణుని ఒక వారం అడిగాడు. శ్రీకృష్ణుడు దానికి కోరుకోమన్నాడు. గరుడ దేవుడు మీరు ఎప్పుడూ నా దానిపైనే ఉండాలని కోరగా కలియుగంలో వెంకటరమణమూర్తిగా అవతారం ఎక్కి, నువ్వు గరుడా అని కొండగా అవతారం ఎక్కి నేను నీ కొండపై పాదం మోపుతానని చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ పాదం మోపగా ఒక పాదం మోపగానే కొండ వణికిపోవడంతో రెండో పాదం తీసుకెళ్ళి తిరుపతిలో 7 కొండలు దాటి పెట్టాడు. అందుకే వెంకటరమణమూర్తిని కలియుగ దైవంగా 7 కొండల వెంకటరమణగా పిలుస్తారు. మొత్తం ఇవి 365 మెట్లు ఫ్రెండ్స్. మీరే చూడొచ్చు. ఎక్కడి నుంచి వెనక్కి తిరిగి చూస్తే మీరే చూడండి. మొత్తం విలేజ్ అంతా కనబడుతుంది. నక్కపల్లి విలేజ్, ఉపమాక విలేజ్ మొత్తం. ఇంకా పైకి ఎక్కితే ఇంకా ఉంటుంది. కావాలంటే మీరే చూడండి. ఇక్కడ వేడుకొండల వారిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇక్కడ సాగే జాతర కరెక్ట్గా 28 రోజులు సాగుతూ ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ నామాలు పెడతారు. వర్షం వల్ల ఎలా అయిపోయింది, ఎండాకాలంలో కూడా భారీ తుఫాన్లు. ఇక్కడ అయితే తేనెపట్లు బోల్డ్ పట్టాయి ఫ్రెండ్స్. అగోండి మీరే చూడండి. చాలాసార్లు పట్టే కానీ తీసేవారు, ఇప్పుడు కూడా పట్టాయి. బాగా కనిపించట్లేదు. ఇటేపు ఎక్కి అటేపు దిగాలి ఫ్రెండ్స్. ఇదిగోండి. తేనెపట్లు అయితే కనబట్టలేదు, సారీ. మీకోసం కష్టపడి ఈరోజు వచ్చి వీడియో తీస్తున్నాను. నా కోసం ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ పాదం మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఎంతో పవిత్రమైన పాదం అది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు సోమవారం కాబట్టి మూసారు. ఇదిగోండి వేడుకొండల వాడి పాదం. లోతుగా ఉండేది కానీ ఇది సిమెంట్. మళ్ళీ ఇదే ఆ శ్రీనివాసుని పాదం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఫ్యాన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మీరు విలేజ్ చూడొచ్చు. మొత్తం నక్కపల్లి పక్కనున్న గ్రామాలు, ఉపమాక. ఇది ఉపమాక చెరువు ఫ్రెండ్స్. ఇది శ్రీనివాసుడు చెరువు ఫ్రెండ్స్. మొత్తం ఈ ఊరికి హిస్టరీ ఉంది కానీ బయటికి డెవలప్ అవ్వలేదు. మనం గుళ్ళో తీయలేదు ఫ్రెండ్స్ వీడియో. శనివారం అయితే నేను గుళ్ళో వీడియో చేస్తాను. సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.